వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు మేళా సదస్సు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్లో నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరగనున్న కార్యక్రమం రైతన్నలు తరలివచ్చారు. కడియం తుమ్మల నాగేశ్వరరావు అధిక వ్యవసాయ వారి జ్ఞానంలో మరో విప్లవం యంత్రాంగం గురించి తెలుసుకున్నారు. ట్రాక్టర్లు దున్నే నాగర్లు, గురునాగర్లు ఎలా పిచికారీ చేయాలి అని తెలుసుకున్నారు. ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి జ్యోతి ప్రజ్వలన అనంతరం జాతీయ గీతం వరంగల్ ఉమ్మడి జిల్లాలో నుండి ములుగు, భూపాలపల్లి, ఏటూరు, నాగారం, పరకాల, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నర్సంపేట, ఘన్పూర్, పాలకుర్తి ఆయా గ్రామాల మండలాల నుంచి రైతాంగం తరలివచ్చారు. సాంకేతిక విభాగంలో అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరికరాలైనటువంటి డ్రోన్లు, ఆధునిక యంత్రాలను లోక్సభ సభ్యులు డాక్టర్ ప్రియాంక ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను తట్టుకొని విత్తన రకాల ప్రదర్శన, వ్యవసాయంలో డ్రోన్లు, ఆధునిక యంత్రాల వినియోగం కలిగించాలి, నీటి పొదుపు పద్ధతుల ద్వారా ప్రభుత్వ వాణిజ్యం మీద రైతు సోదరులకు అవగాహన కలిగించాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వ రథసారథి గౌరవ అన్నమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమ పరంపరలో భాగంగా ఈరోజు కాకతీయుల పొరుటిగడ్డ, పోరాటాల పొరుటిగడ్డ, గొలుసు చెరువుల ద్వారా వ్యవసాయానికి ఒక నూతన భాష్యం చెప్పినటువంటి కాకతీయుల రాజధాని అయిన వరంగల్ హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఈ చక్కటి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రైతులలో పొదుపుగా నీళ్ళని ఎలా వాడాలి, నీళ్ళైనటువంటి వంగడాలు ఏముంటాయి,
గౌరవ ముఖ్య అతిథి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హనుమకొండ జిల్లా కలెక్టర్ గారు ప్లాస్టిక్ గట్టిగా కొడతానే అక్కడ ప్రెషర్ స్టార్టింగ్ షాపింగ్ రస్కర్ కాలేజ్ కడుపులో 2 నెలలు పెట్టేది ఇది 4 నెలలు ఇది చిన్నది ఇది కొంచెం పెద్దది ఇది 2 నెలలు 4 నెలలు ఇది ఒక గేదెకి 5 పిల్లలు పుట్టలే చచ్చిపోయినాయి 5 చచ్చిపోయింది దీనికి 6 కాళ్ళు ఉంటాయి 6 కాళ్ళు ఉన్నాయి జెనెటిక్ 6 కాళ్ళతో పుట్టింది చచ్చిపోయింది అది మనకి చికెన్ పాక్స్ ఉంటుంది కదా అమ్మవారి పూనెలు అంటారా అలాగే గొర్రెకి కూడా పాక్స్ ఉంటుంది యూరియాని వేసి దిగుబడులు ఏమాత్రం తగ్గించకుండా భూమిని మరింత 10 కాలాల పాటు వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటట్టుగా మనం కాపాడుకుందాం. ఆ దిశగా మనందరం కూడా ఆలోచిద్దాం. సో ఇందులో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకు రైతాంగం. చాలామంది రైతులు ఇక్కడ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలా పొద్దున మనకు గౌరవ మంత్రివర్యులు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ అనేక వీడియో క్లిప్స్ ద్వారా మనకు ఆయిల్ పామ్ సాంగ్ గురించి తెలియజేయడం జరిగింది. ఈ మధ్యన చూస్తూ ఉన్నాం వ్యవసాయం లోపల ఈ కోతలు పెట్టడాన్ని, కూలీల కొరత అని, మార్కెట్ కొరతలో ఉండే కొన్ని ఇబ్బందులు కానీ ఇలాంటి పలు అంశాలకు సంబంధించి అవి ఏవీ లేవు. ఆయిల్ పామ్ ద్వారా కొంత నికరాదాయం వస్తుంది, దానివల్ల కొంత మంచిగా ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. దాని గురించి మనకు మాట్లాడడానికి మన మధ్యనే ఆలేరు నుంచి గోపాల్ రెడ్డి గారు రావడం జరిగింది. ఒకసారి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గోపాల్ రెడ్డి గారు.
రైతులైనా సరే ఎవరైనా మాట్లాడినప్పుడు కొంచెం షబాష్ అనే విధంగా మంచిగా అప్పుడప్పుడు సపోర్ట్ కొట్టండి. కొడితే వాళ్ళకి ఒక ఎనర్జీ వస్తుంది, మరింత మాట్లాడాలనిపిస్తుంది, వేరేటోళ్ళు కూడా మాట్లాడాలనిపిస్తుంది. అట్లా కాకుండా నిజంగా ఏంటంటే ఎండాకాలం మధ్యాహ్నం పూట అన్నం తిన్నాం వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే కొంచెం డ్రౌజీగా ఉంటుంది, కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. అది తప్పేం కాదు, కానీ ప్రయత్నం చేసి కొంచెం నిద్రమబ్బులో లేకుండా కొంచెం ఉత్సాహభరితంగా ఉన్నట్టయితే వీళ్ళందరూ కూడా మాట్లాడతారు, కొంచెం మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆల్రెడీ నుంచి గోపాల్ రెడ్డి గారు మనకు ఆయిల్ పామ్ సాగులో వారికి ఉన్నటువంటి అనుభవాలను తెలియజేస్తారు. వేదికకు నమస్కారం. ఈ రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళ సమావేశానికి విచ్చేసిన అధికారులు, శాస్త్రవేత్తలు, నాతోటి రైతులందరికీ నా ఆయిల్ ఫార్మ్ తరఫున హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ, నా పేరు రూపిరెడ్డి గోపాల్ రెడ్డి, మాది నెల్లికుదురు మండల్, ఆలేరు గ్రామం, మహబూబాబాద్ జిల్లా. నేను 2021 సెప్టెంబర్లో 6 ఎకరాల ఆయిల్ ఫామ్ పండించాను. అంతకుముందు నేను పసుపు, మిర్చి, కూరగాయలు, పండ్లు, పూలు అన్నీ పండించేవాడిని. కానీ అన్నీ కూడా మెలకువలు పాటిస్తూ అధిక దిగుబడి సాధించేవాడిని. కానీ ఈ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఆ రేట్ల విషయం కాడికి వచ్చినప్పటికీ ఎంత పండించినా కూడా ఆదాయం కాడికి వచ్చినప్పటికీ పెట్టుబడిను ఆదాయానికి ఆడికాడికి సరిపోయి ఒకనొక సందర్భంలో వ్యవసాయాన్ని బంద్ చేద్దామన్న పరిస్థితి కూడా నేను రావడం జరిగింది. అటువంటి పరిస్థితులలో మా జిల్లా ఉద్యాన శాఖ అధికారులు రాకేష్ గారు, మన సూర్యనారాయణ గారు మమ్మల్ని ప్రోత్సహించి ఎక్స్పోజింగ్ విజిట్గా మమ్మల్ని అశ్వరావుపేట, దమ్మపేట ఆ ప్రాంతానికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ వెంకటరామరెడ్డి గారు కూడా వచ్చిన అక్కడికి. అయితే అక్కడ మేము ఆ సమావేశానికి పోయినప్పుడు మేము 2-3 బస్సులలో పోయినాం. కానీ అక్కడ మాత్రం వాళ్ళు లోకల్గా ఒక 20 ఇట్లా ఈ రేట్ ఇక్కడ క్రాప్ చేసి వీటికి వీటికి వస్తుంది అన్నట్టు పంటలు. సో వీటి ఎప్పటికప్పుడు కటింగ్ ఇచ్చి వీటికి వాటికి మేత పెడతాయి, అవే పెడతాయి. Thank you.